తెలంగాణలో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి అత్యంత ముఖ్యమైన సమాచారం. రాష్ట్రంలో సామాజిక భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన పేదలు, బలహీన వర్గాలు ఈ నెల 31వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, కావలసిన పత్రాలు మరియు దరఖాస్తు విధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలో అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు చేయూత పథకం కింద పెన్షన్లు అందిస్తున్నారు. కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు ఆగస్టు 31 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మొదటి దశలో కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. వాటిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు వంటి వర్గాలు ఉన్నాయి. అందుకే మీ కుటుంబంలో లేదా మీ గ్రామంలో ఇలాంటి అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ సమాచారాన్ని వారికి తప్పకుండా తెలియజేయండి. ముఖ్యమైన నిబంధనలు మరియు చివరి తేదీ. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు ఆగస్టు 31 లోగా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా చేయూత పోర్టల్లో నమోదు చేస్తారు. కావలసిన ముఖ్యమైన పత్రాలు. రకరకాల కేటగిరీలకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవే. వితంతువులు కావలసిన పత్రం భర్త డెత్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ ఇచ్చే అధికారి సంబంధిత మున్సిపల్, గ్రామ పంచాయతీ. ఒంటరి మహిళలు కావలసిన పత్రం సెపరేషన్ నివేదిక. సర్టిఫికేట్ ఇచ్చే అధికారి ఎంఆర్ఓ, తహసీల్దార్. గీత కార్మికులు కావలసిన పత్రం గీత కార్మిక సర్టిఫికెట్. సర్టిఫికేట్ ఇచ్చే శాఖ ఎక్సైజ్ శాఖ. చేనేత కార్మికులు కావలసిన పత్రం చేనేత సర్టిఫికెట్. సర్టిఫికేట్ ఇచ్చే శాఖ చేనేత మరియు జౌళి శాఖ. ఫైలేరియా బాధితులు కావలసిన పత్రం హెల్త్ సర్టిఫికెట్. సర్టిఫికేట్ ఇచ్చే శాఖ వైద్యారోగ్య శాఖ. అర్హులైన అభ్యర్థులు తమ వద్ద ఉన్న అవసరమైన పత్రాలన్నింటినీ జతచేసి ఈ నెల 31వ తేదీలోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. అన్ని గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తులలో ఎలాంటి తప్పులు లేకుండా చేయూత పోర్టల్లో నమోదు చేయడానికి సర్పంచులు, సిబ్బంది సహకరించాలని కోరారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఏం చేయాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. గతంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సమాచారం. అయితే మీరు గతంలో దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే విషయంలో సందేహం ఉంటే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులను సంప్రదించి మీ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులైన వారు మాత్రం గడువులోపు దరఖాస్తు సమర్పించడానికి ప్రయత్నించాలి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? మీరు మీ ప్రాంతానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవసరమైన డాక్యుమెంట్లతో సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించేటప్పుడు మీ వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. పేరు, వయస్సు, చిరునామా, ఆధార్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఫారం సమర్పించే ముందు అన్ని వివరాలను ఒకసారి పరిశీలించండి. కాబట్టి అర్హులైన వారు చివరి తేదీ ఆగస్టు 31 వరకు వేచి చూడకుండా వెంటనే తమ గ్రామ పంచాయతీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అలాగే పెన్షన్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.